ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో శివసాయి పబ్లిక్ స్కూల్ లో సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివరామయ్య, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ ఫేర్ గురించి సివి రామన్ను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నామని, ఈ యొక్క కార్యక్రమం ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు 100 రకాలైనటువంటి ప్రాజెక్టులను తయారు చేశారు. అసలు ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మన భారతదేశం గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త సర్ సివి వెంకటరామన్
సో ఈయన 1928 ఫిబ్రవరి 28వ తారీఖున రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. సో 1928లో ఆయన ఆవిష్కరించినప్పటికీ 1930వ సంవత్సరంలో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజుని ఫిబ్రవరి 28వ తారీఖుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ఐఐటి ఇన్స్టిట్యూట్స్లో వీటికి సంబంధించి సైన్స్కి సంబంధించిన వ్యాసరచన పోటీలు కానివ్వండి, సైన్స్ క్విజ్లు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే దాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో కూడా సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 100 రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో కొన్ని స్మార్ట్ సిటీ, పీరియాడిక్ టేబుల్, వాటర్ సైకిల్, అలాగే అగ్రికల్చర్ మోడల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే వాకింగ్ కలర్స్, వాకింగ్ రెయిన్బోస్, ఇలా వివిధ రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు మా స్కూల్లో ప్రదర్శించారు. ఈరోజు శివసాయి స్కూల్లో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ని పురస్కరించుకొని అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు, యాజమాన్యం, అందరూ, తల్లిదండ్రులు అందరూ వచ్చి సందర్శిస్తున్నారు. ఈరోజు సార్ సివి రామన్ ఎఫెక్ట్ని అనౌన్స్ చేసిన సందర్భంగా ఆయనకి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. దాని సందర్భంగా సైన్స్ ఫెయిర్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది.